చాలా వరకు పేరెంట్స్ వచ్చి వాళ్ళ చిల్డ్రన్వి మిల్టీతే కదా మేడం ఊడిపోతాయి, సో వాటికి ట్రీట్మెంట్స్ ఎందుకు, తీసేయండి పళ్ళు, పర్మనెంట్ టీత్ ఎలాగో వచ్చేస్తాయి కదా, ఆ టైంలో మేము హెల్దీగా మెయింటైన్ చేస్తాము అంటారు. సో ఇది చాలా రాంగ్ పర్సెప్షన్ అండి. సో మిల్క్ టీత్ అనేది చాలా ఇంపార్టెంట్ మన పర్మనెంట్ టీత్ వచ్చేదానికి. సో ఖచ్చితంగా దాన్ని హెల్దీగా మెయింటైన్ చేయడం అనేది మన రెస్పాన్సిబిలిటీ. మన స్పీచ్ డెవలప్మెంట్కి కానీ, మన జా బోన్స్ డెవలప్మెంట్కి కానీ, మజిల్ డెవలప్మెంట్కి కానీ మన ప్రైమరీ టీత్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మన పర్మనెంట్ టీత్కి ఒక గైడ్ లాగా అండ్ జాలో స్పేస్ మెయింటైన్ చేయడానికి ప్రైమరీ టీత్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ ద హెల్త్ ఆఫ్ ది ప్రైమరీ టీత్. క్యావిటీస్ వచ్చాయి అనేది మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయకండి. క్యావిటీస్ వచ్చాయి అనుకుంటే మనం ఫిల్లింగ్కి కానీ ఆర్ఎల్స్ ఇంకో ట్రీట్మెంట్కి కానీ చేంజ్ చేసుకోండి, ఎందుకంటే అది డెవలపింగ్ పర్మనెంట్ టూత్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో అందుకే మనం ఎప్పుడే కానీ ప్రైమరీ టీత్కి చిన్న ఇష్యూ వచ్చినా నెగ్లెక్ట్ చేయకండి. ఏదైనా ఫర్దర్గా ప్రాబ్లం ఉన్నా కూడా ఇప్పుడే సార్ట్అవుట్ అయిపోద్ది. థ్యాంక్ యూ.